ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో 26 జిల్లాల కేంద్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్తో పాటు గురుకులాలు, కస్తూర్బా మోడల్ స్కూల్స్ సమస్యలను పరిష్కారం చేయాలని మరి ఈ 3 రోజుల పాటు నిరసన రిలే దీక్షలు చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగానే విశాఖ నగరంలో ఉన్నటువంటి మరి జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్లో చదివే విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి, త్రాగడానికి మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది, పెంచాలి. మరి అదేవిధంగా శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి నూతనంగా అవసరం మేరకు నూతన భవనాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ట్రంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, దోమతారులు పంపిణీ చేయాలి. ఇవి దాదాపుగా 7-8 సంవత్సరాలుగా విద్యార్థులకు పంపిణీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. అదేవిధంగా ఖాళీగా వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటీ, ట్యూటర్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అడుగుతూ ఉన్నాం, చిన్న బియ్యాన్ని విద్యార్థులకు అందజేయండి అని చెప్పేసి. ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాం, చిన్న బియ్యాన్ని అమలు చేయండి. అమలు చేయకుండా కాలయాపన చేయడం సరైంది కాదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నంబర్ 77ని వెంటనే రద్దు చేయాలి. దీని ద్వారా మరి పీజీ ప్రైవేట్ కళాశాలలో చేరే విద్యార్థులకు మరి విద్యా దీవెన, వసతి దీవెన రాకుండా ఇవాళ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో నంబర్ 77ని తీసుకురావడం సరైంది కాదు. తక్షణమే జీవో నంబర్ 77ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి ఉద్యమాలకు శ్రీకారం చుడతాం, పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో ఉన్నప్పుడే అన్న క్యాంటీన్లు తీసుకురావడం జరిగింది. అవి ప్రతిపక్ష పార్టీ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం క్యాన్సిల్ జరిగింది ఆ రోజు. అందుకే ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేయడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తా ఉన్నారు, ఈ రోజు పేద ప్రజలకు మేము ఆహారం అందిస్తా ఉన్నాం, 5 రూపాయలకే భోజనం పెడతా ఉన్నాం అని చెప్పేసి అన్నారు. ఈరోజు ఎస్టిమేట్ చేస్తే కానీ ఏ పాలు, గుడ్లు, స్నాక్స్ ఏమి లేకుండా ఈరోజు 3 పూట్లు ఒక వ్యక్తికి ఎస్టిమేషన్ చేస్తే 90 రూపాయలు ఖర్చు అవుతుంది. మేము 5 రూపాయలకే భోజనం పెడతా ఉన్నాము. వాళ్ళ నుంచి 15 రూపాయలు సేకరిస్తే 75 రూపాయలు మేము అదనంగా ఈ రోజు పేద ప్రజలకు కేటాయిస్తా ఉన్నామని చెప్పేసి అని మీరు వేసిన ఎస్టిమేషన్లే. అంటే రోజుకి ఒక పేదవాళ్ళు భోజనం చేయాలంటే 90 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన వ్యక్తులు మీరు ఈరోజు హాస్టల్ విద్యార్థులు కేవలం రోజుకి 53 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. 53 రూపాయలతో వాళ్ళు ఏ విధంగా పుష్కలంగా ఆహారం తింటారని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూటుగా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. ప్రతి విద్యార్థికి నెలకి 2500 రూపాయలు పెంచాలి. అలాగే ట్రంక్ బెట్లు, దుప్పట్లు, గ్లాసులు అన్ని కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. అలాగే ఏదైతే పీజీ విద్యార్థులకి ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న పీజీ విద్యార్థులకి జీవో నంబర్ 77 తీసుకొచ్చి గత రాష్ట్ర ప్రభుత్వం పీజీ విద్యార్థులను పూర్తిగా మోసం చేయడం జరిగింది. కానీ ప్రతిపక్షంలో నారా లోకేష్ గారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో యోగాల పాదయాత్రలో మాకు హామీ ఇవ్వడం జరిగింది, విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారులు రాగానే ఖచ్చితంగా జీవో నంబర్ 77 రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత జీవో నంబర్ 77 రద్దు చేయడం అంశాన్ని పూర్తిగా మర్చిపోయి వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీడియా వేదికగా మీకు తెలియజేస్తాను. తక్షణం జీవో నంబర్ 77 రద్దు చేయాలి, ప్రస్తుతంగా అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమాలు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.